అటవీ శాఖలో 30 సంవత్సరాలుగా పనిచేసి పదవీ విరమణ పొందుతున్న డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఉట్కూర్ శేఖర్ రెడ్డి సేవలు మరువలేనివని జిల్లా ఫారెస్ట్ అధికారి రాజశేఖర్ రెడ్డి అన్నారు. వృత్తిలో ఉత్తమ సేవలు అందించి ఎంతో మంది మన్ననలు పొందిన వ్యక్తి శేఖర్ రెడ్డి అన్నారు. 35 సంవత్సరాలుగా అటవీ శాఖలో పనిచేసి పదవీ విరమణ పొందుతున్న ఉట్కూరు శేఖర్ రెడ్డికి ఆత్మీయ పదవీ విరమణ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఫారెస్ట్ అధికారి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, అటవీ శాఖలో 35 సంవత్సరాలుగా సేవలందించి అందరి మన్ననలు పొందిన వ్యక్తి శేఖర్ రెడ్డి అని అన్నారు. అనేకసార్లు ప్రజాప్రతినిధులు, అధికారుల నుండి అవార్డులు సైతం అందుకున్నారని తెలిపారు. సన్మాన గ్రహీత ఉట్కూరి శేఖర్ రెడ్డి తన 35 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో ఎంతో మంది తనకు సహకారం అందించి ప్రోత్సాహాన్ని ఇచ్చారని, బంధుమిత్రులు, తోటి ఉద్యోగుల సహకారంతో ఉద్యోగ బాధ్యతలను నిర్వహించగలిగానని అన్నారు. తన పదవీ విరమణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన ఉద్యోగులకు, బంధుమిత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఎంతో అభిమానంతో సన్మానం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ప్రోత్సాహాన్ని అందించిన సతీమణి శ్రీదేవికి సైతం కృతజ్ఞతలు తెలిపారు. పదవీ విరమణ పొందినప్పటికీ అందరికీ అందుబాటులో ఉండి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. అనంతరం ఉట్కూరి శేఖర్ రెడ్డి, శ్రీదేవి దంపతులకు మెమంటోలు అందజేసి పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి, చండూరు సీఐ ఆదిరెడ్డి, రిటైర్డ్ డీఎఫ్ఓ సుదర్శన్ రెడ్డి, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్లు నాగభూషణం, బాచిరెడ్డి వెంకటయ్య, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, కోమటిరెడ్డి పృథ్వీధర్ రెడ్డి, బండ సాగర్ రెడ్డి, నిమ్మల రాజశేఖర్ రెడ్డి, శేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు భూపతి రెడ్డి, వంగాల అనిల్ రెడ్డి, వంగాల రమేష్ రెడ్డి, మోతే వెంకట్రెడ్డి, లంకెల యాదగిరి రెడ్డి, రిటైర్డ్ ఎస్ఐ సత్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేడం కొంచెం సార్ అయితే ఓకే రెడీ సార్ ఇక్కడ చూడాలి ఓకే సార్ ఓకే రెడ్డి గారు అండ్ సాకేత్ శ్రీకర్ రెడ్డి గారు ఫోటో సెషన్ కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ ప్రోగ్రామ్ సో మేడం ఓకే స్మైల్ మేడం నమాలి స్మైల్ గిట్ట ఉండాలి ఐస్ క్లోజ్ చేసి సార్ ఇక్కడ కొంచెం సార్ ఓకే స్మైల్ సార్ మీరు లాస్ట్ రండి స్పెట్స్ చేయాలి వీలైతే ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాము.
విధంగా కోరుతున్నాము. అండ్ అలాగే ఎవరు కూడా ప్రభాకర్ గారు రేంజ్ ఫోటో దిగే వారికి కొంచెం స్పేస్ ఇవ్వాలండి. అక్కడ నుంచి ఆర్ వెంకటయ్య గారు అండ్ అలాగే బాచిరెడ్డి గారు సన్మానం చేయ కృష్ణమూర్తి గారు అడిషనల్ ఎస్పీ. సో ఈరోజు మన ఈవెంట్కి ఇచ్చేసారనమాట. సో అడిషనల్ ఎస్పీ గారు, సో వారు కూడా ఈ ఈవెంట్కి విచ్చేశారు. ఐ రిక్వెస్ట్ టు స్పీక్ ఎ ఫ్యూ వర్డ్స్. Just enjoy your day. See you. Bye-bye. Hey, I've been Nana and hi, I'm Vicky. Under సమావేశానికి ఒక కారణం రావటము. నేను లాస్ట్ మూమెంట్ వరకు చాలా టెన్షన్లో ఉన్నాను. నేను ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టుకున్నాను, ఆఫీసర్స్ని అందరినీ ఇన్వైట్ చేసినాను, పొలిటీషియన్స్ని కూడా ఇన్వైట్ చేసినాను. ప్రోగ్రాం ఏం చేయగలుగుతాను అని అనుకున్నాను. 12:30 వరకు కూడా నాకు 50 నుంచి 100 మంది కనిపించలేదు. నేనేమంటే ఏ ప్రోగ్రామ్ నేను చేయాలి అనుకుంటే కూడా ఇప్పుడు వరకు నేను ఫెయిల్యూర్ అవ్వడం అనేది 1 or 2% తప్ప అంతకంటే ఎక్కువ ఉండదు. అదే రకంగా ఈరోజు నేను దాంట్లో సక్సెస్ అయినానని ఈ వచ్చిన మీరందరినీ నా తరఫుకెళ్ళి కుటుంబం అనే ఫ్యామిలీ, ఫారెస్ట్ ఫ్యామిలీ నుంచి ప్లస్ మా కుటుంబం నుంచి అందరూ వచ్చి ఇక్కడ ఇంత సమయం కేటాయించి ఓపికగా ఉండి నా యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి అందరికీ ఓపికగా ఉన్నందుకు అందరూ కూడా కొంచెం ఒక 1 hour సమయం పాటించి ఎవరెవరు ఏమేమి చేయాలనుకున్నారు ఆ రకంగా చేస్తారు ముందు అనుకుంటూ నేను అరే నేను చేయాలి అట్లా ఏముండదు. ఇప్పుడు ఏ పని చేసినా సరే ఆ పని సమర్థవంతంగా ఆయన నిర్వర్తిస్తారు. అంతేకాకుండా మేము ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉండొచ్చు. రేడియో కావచ్చు, ఏసీఎఫ్ కావచ్చు, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ కావచ్చు. కానీ శేఖర్ రెడ్డి గారు సుమారు 30-35 ఏళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేయడం వల్ల అపారమైన అనుభవం ఉంది ఆయనకి. సో మాకు ఎప్పుడైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎటువంటి ఇష్యూస్ ఉన్నా సరే మేము ఒకరిద్దరు సీనియర్ ఆఫీసర్స్ అడుగుతాం. అందులో ఒకరు తప్పకుండా శేఖర్ రెడ్డి గారు ఉన్నారు. సో శేఖర్ రెడ్డి గారు ఈ 35 ఏళ్ళు వాళ్ళ ఫారెస్ట్లో ఉన్న మన జంతువులకి, చెట్లకి ఇవన్నీ మాట ప్రాణిని ఏం చేయాలో, ఏం కావాలో అడగలేదు. అలాంటి ప్రకృతికి సేవ చేసిన శేఖర్ రెడ్డి గారికి, ఆ సేవ చేయడానికి సహకరించిన వాళ్ళ సర్వేమణి గారు, వారు ఎప్పుడు రిటైర్మెంట్ తర్వాత కూడా చాలా హ్యాపీగా ఉండాలని ఆ దేవుడిని ప్రకృతి ప్రార్థిస్తున్నారు. ఏ లోటు లేకుండా కనిపించాడు. ఇప్పుడు రిటైర్మెంట్ అంటే జస్ట్ ఏం కాదు. ఇప్పుడు కూడా మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు లైఫ్. మళ్ళీ ఏం కాదు, అలా ఏదో ఒకటి చేద్దాం.
మీరు అందరూ గుంటూరు కారం సినిమా చూసినట్టు మహేష్ బాబు గుంటూరు హైదరాబాద్ తిరిగినట్టు మా నాన్న ఓకే నల్గొండకి హైదరాబాద్కి నల్గొండకి జాన్బాడ్కి మీరు ఓకే అప్ అండ్ డౌన్ ఏదో సరదాగా ఇట్లా చిత్తుకొట్టినట్టు వెళ్ళొచ్చు.